If 2 power x plus 1 plus 2 power x minus 1 equal to 1280, then the value of x is how much? అంటే 2 power x plus 1 plus 2 power x minus 1 ఈక్వల్ టు 1280 అయితే x విలువ ఎంత అని అడుగుతున్నారు. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మనకి మెయిన్గా తెలియాల్సిన ఫార్ములాస్ ఏ పవర్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అదేవిధంగా ఏ పవర్ m మైనస్ n ఈక్వల్ టు ఏ పవర్ m బై ఏ పవర్ n. ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సిన ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ టర్మ్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1. అదేవిధంగా సెకండ్ టర్మ్ ఏ పవర్ m మైనస్ n అనే ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం సెకండ్ టర్మ్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ x బై 2 పవర్ 1 ఈక్వల్ టు 1280. ఇక్కడ మనకు 2 పవర్ x అనేది కామన్గా ఉంది కాబట్టి 2 పవర్ xని కామన్ తీసుకుంటే 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 1 బై 2 పవర్ 1 ఈక్వల్ టు 1280. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి రాసుకుంటే 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 1 బై 2 పవర్ 1 అంటే 2 ఈక్వల్ టు 1280. ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం 2 వస్తుంది. 2 2 జార్ 4 ప్లస్ 1 5/2 అంటే 2 పవర్ x ఇంటూ 5/2 ఈక్వల్ టు 1280. లెఫ్ట్ సైడ్లో ఉన్న 5/2ని రైట్ సైడ్లోకి తీసుకెళ్తే మల్టిప్లికేషన్లో ఉన్న 5 అనేది డివిజన్లోకి వస్తుంది. అదేవిధంగా డివిజన్లో ఉన్న 2 అనేది మల్టిప్లికేషన్లోకి వస్తుంది, అంటే రివర్స్ అవుతుంది. 2 పవర్ x ఈక్వల్ టు 1280 ఇంటూ 2/5. ఇక్కడ 5తో క్యాన్సలేషన్ చేస్తే 5 1 జార్ 5, అదేవిధంగా 5 2 జార్ 10, రిమైనింగ్ 2 ఉంటుంది. 5 5 జార్ 25, రిమైనింగ్ 3 ఉంటుంది. 5 6 జార్ 30 అంటే 5 టేబుల్తో 256 టైమ్స్ క్యాన్సలేషన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ x ఈక్వల్ టు 256 ఇంటూ 2 అంటే 2 పవర్ x ఈక్వల్ టు 512. 512ని మనం 2 పవర్ 9గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో x ఈక్వల్ టు 9.